My dear friends, welcome to today's session. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Government Department of Botany, Microbiology, Food Science and Crop Production, SRR, Government Arts and Science College, Autonomous Karimnagar. మనం గత కొంతకాలంగా రాష్ట్ర స్థాయి అర్హత పరీక్షకు సంబంధించి అదేవిధంగా జాతీయ స్థాయి అర్హత పరీక్షకు సంబంధించి ప్రీవియస్ పేపర్స్ ముఖ్యంగా పేపర్ వన్కి సంబంధించిన టీచర్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ను సంబంధించిన ప్రశ్నపత్రాలు విశ్లేషణ చేసుకుంటున్నాం. దానికి సంబంధించి మనకు తెలుసు 10 యూనిట్లు ఉంటాయని. ఈ 10 యూనిట్స్ కి సంబంధించి మీకు కంప్లీట్ గా అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. టీచింగ్ అప్టిట్యూడ్, రీసెర్చ్ అప్టిట్యూడ్, కాంప్రిహెన్షన్, కమ్యూనికేషన్, మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ అప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్, ఐసిటి, పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ 10 యూనిట్స్కి వెళ్ళే మనకు క్వశ్చన్స్ అనేటువంటివి వస్తున్నాయి. టిఎస్ సెట్ అండ్ ఏపీ సెట్ కి సంబంధించి వరుస క్రమంలో క్వశ్చన్స్ అనేటువంటి వస్తాయి. ప్రతి యూనిట్ లోకి వెళ్ళి 5 క్వశ్చన్లు వస్తాయి. ప్రతి క్వశ్చన్ కు 2 మార్కులు ఉంటాయి. నెగటివ్ మార్కింగ్ లేదు. అంతేకాకుండా అభ్యర్థులు గమనించాలి, ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అనేటువంటిది కంప్యూటర్ లో రాస్తాం. ఇక్కడ అభ్యర్థులు గమనించాలి, పేపర్ 2 కు సంబంధించి మీ కన్సర్న్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏదైతే 29 సబ్జెక్టులు ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించే 29 ఆప్షనల్ సబ్జెక్టులో సెకండ్ పేపర్ లో మీకు ఇంగ్లీష్ మీడియాలో ఉంటుంది. సైన్స్ అభ్యర్థులు అయితే, ఆర్ట్స్ వాళ్ళ అయితే తెలుగు ఇంగ్లీష్ లో ఉంటుంది. లాంగ్వేజెస్ వాళ్ళకు కన్సర్న్ లాంగ్వేజ్ లో ఉంటుంది. పేపర్ 1 మాత్రం తెలుగు ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్ లో ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. ఒకవేళ యూజీసీ నెట్ కి సంబంధించిన అభ్యర్థులు రాసే వాళ్ళైతే ఏంటండి, యూజీసీ నెట్ కి సంబంధించి అభ్యర్థులు ఎగ్జామ్ రాసే వాళ్ళైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, యూజీసీ నెట్ కి సంబంధించి పేపర్ 1 అండ్ పేపర్ 2 బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియాలో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కి సంబంధించి యూజీసీ నెట్ రాస్తే హిందీ అండ్ ఇంగ్లీష్ లో ఉంటుంది. సెట్, ఏపీ సెట్, టీజీ సెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకు పేపర్ 1 తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియాలో ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. సో ఈ రోజు మనం విశ్లేషించుకోబోయేటువంటి పేపర్ 2010 సంవత్సరంలో జరిగినటువంటి జూన్లో 2010లో జరిగినటువంటి ఎన్టీఏ నిర్వహించిన లేదా అప్పుడు 2010లో సిబిఎస్ఈ నిర్వహించింది, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఈ సిబిఎస్ఈ నిర్వహించినటువంటి యూజీసీ నెట్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కు సంబంధించిన పేపర్ 1 మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. ఇందులో టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 10 యూనిట్లకు వెళ్ళే క్వశ్చన్స్ వస్తాయి. సో మనం మొదటి ప్రశ్న కనుక మనం చూసినట్లయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాలి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ఏ గుడ్ టీచర్. ఇది టీచింగ్ అప్టిట్యూడ్ కి సంబంధించినటువంటి పెడగాజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమంటున్నాడంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ఏ గుడ్ టీచర్, ఒక మంచి ఉపాధ్యాయుని యొక్క గుణం అంటే ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటి అని అడిగారు. కింది వాటిలో 4 ఆప్షన్లు చూడండి. మీరు టీచింగ్ అప్టిట్యూడ్ కు సంబంధించి అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంపార్టెంట్ బిట్స్ కూడా మనం ప్రాక్టీస్ చేసుకోబోతున్నాం, రేపు లేదా ఎల్లుండేటి వీడియోలో. ఈ రోజు మాత్రం మనకు 2010 జూన్లో యూజీసీ నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇందులో మీరు గమనించండి, పంక్చువాలిటీ అండ్ సిన్సియారిటీ ఇది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. కంటెంట్ మాస్టరీ అంటే మనకు సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి ఏదైతే విషయం ఉందో అందులో మంచి విషయ నిపుణుడై ఉండాలి. తర్వాత కంటెంట్ మాస్టరీ అండ్ రియాక్టివ్ అంటే విషయ నిపుణుడు అవడంతో పాటుగా విద్యార్థులకి ప్రతిస్పందించే విధంగా ఉండాలి, రియాక్టివ్ గా ఉండాలి, నాన్ రియాక్టివ్ గా ప్యాసివ్ గా ఉండకూడదు. కంటెంట్ మాస్టరీ అండ్ సోషియబుల్, చూడండి ఎంత టిపికల్ క్వశ్చన్ చూడండి. అంటే విషయ నిపుణతతో పాటు సామాజిక స్పృహ ఉండాలంటున్నాడు. కానీ ఈ 4 ఆప్షన్స్ గుర్తించే క్రమంలో అభ్యర్థులకి చాలా క్రిటికల్. ఏంటంటే పంక్చువాలిటీ కరెక్ట్ అనిపిస్తుంది, కంటెంట్ మాస్టరీ ఓన్లీ కంటెంట్ మాస్టరీ కరెక్టేనా, కంటెంట్ మాస్టరీ అండ్ రియాక్టివ్ కరెక్టా, కంటెంట్ మాస్టరీ అండ్ సోషియబుల్ కరెక్టా అంటే గుర్తుపెట్టుకోండి, కంటెంట్ మాస్టరీ అండ్ రియాక్టివ్ టు ది స్టూడెంట్స్, రియాక్టివ్ ప్రతిస్పందించే విధంగా ఉండాలి. ఇది థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, సెకండ్ క్వశ్చన్, ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద టీచర్స్ అడ్జస్ట్మెంట్ లైస్ విత్. ఇది కూడా టీచింగ్ అప్టిట్యూడ్ కి సంబంధించినటువంటి క్వశ్చనే. ఇక్కడ ఏమంటారంటే ప్రాథమిక బాధ్యత ఉపాధ్యాయునికి సంబంధించి ఏది, అడ్జస్ట్మెంట్ లైస్ అంటే ఎవరితో అడ్జస్ట్ కావడం. టీచర్స్ అనేటువంటి వాళ్ళు అడ్జస్ట్మెంట్ లైస్ సర్దుబాటు చేసుకునే విధంగా ఉండే ఎవరితోటి, ద చిల్డ్రన్ విద్యార్థులతోన, ద ప్రిన్సిపల్
అంటే మనకు కళాశాల అంతే స్కూల్ లేదా కాలేజ్ ప్రిన్సిపాల్ తోట ద టీచర్ హిమ్సెల్ఫ్ తనకు తానే సర్దుబాటు చేసుకునే విధానంలో ఉన్న ద కమ్యూనిటీ సమాజంతో సంఘంతో మనం సర్దుబాటు చేసుకునే విధంగా ఉండాలా. ఇది కూడా చాలా టిపికల్ క్వశ్చన్ అభ్యర్థులు గమనించాలి. ఇందులో డైరెక్ట్ గా మనం ఆన్సర్ దేనికి పెట్టాలంటే ద ప్రిన్సిపల్ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రిన్సిపల్ తో మనం అడ్జస్ట్మెంట్ అయి ఉండాలి లైస్. నెక్స్ట్ యాజ్ పర్ ద ఎన్సిటి నామ్స్, ఇది టీచర్ స్టూడెంట్ రేషియోకు సంబంధించి మీరు గమనించండి. యాజ్ పర్ ద నేషనల్ ఎన్సిటి అబ్రివేషన్ ఏంటిదండి? నేషనల్ కౌన్సిల్ ఫర్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిఆర్టి. ఎన్సిటి మరి ఎన్సిఆర్టి అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇది ఎన్సిఆర్టి. ఇలా మనకు ఇందులో ఎన్సిటి నామ్స్ ప్రకారం వాటికి సంబంధించిన నిబంధనల ప్రకారం వాట్ షుడ్ బి ద స్టాఫ్ స్ట్రెంత్ ఫర్ ఏ యూనిట్ ఆఫ్ 100 స్టూడెంట్స్ ఎట్ బిఎడ్ లెవెల్. అంటే మనకు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి మనం గమనించినప్పుడు యూనిట్ ఆఫ్ 100 స్ట్రెంత్ ఫర్ యూనిట్ ఆఫ్ 100 స్టూడెంట్స్ మనకు బిఎడ్ లెవెల్ ఎంత ఉండాలంటే 1+10. 1+10 ఇది మనకు ఇచ్చినటువంటి నామ్స్ ఎన్సిటికి సంబంధించి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. రీసెర్చ్ హ్యాస్ షోన్ దట్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ సిమ్టమ్స్ ఆఫ్ నర్వస్ ఇన్స్టెబిలిటీ అమాంగ్ టీచర్స్ ఈస్. అంటే మనకు టీచర్స్ కి సంబంధించినటువంటి నాడీ సంబంధమైనటువంటి, అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే నాడీ సంబంధమైనటువంటి ఇన్స్టెబిలిటీ అంటే స్థిరత్వం లేనటువంటి లక్షణాలు టీచర్స్ మధ్యలో ఉంటున్నాయి కదా. అలా ఉంటే అలాంటి వాళ్ళను ఏమని పిలాలి, అంటే ఎలాంటి ప్రవర్తనకు సంబంధించి పిలవచ్చు అని రీసెర్చ్ చెప్పింది అని అడుగుతున్నాడు. ఇందులో ఆన్సర్ ఏం పెట్టొచ్చు అంటే డైజెస్టివ్ అప్సెట్సా, ఎక్స్ప్లోజివ్ బిహేవియరా, ఫ్యాటిగ్యా, వర్రియా. అంటే ఆన్సర్ ఏం పెట్టాలంటే ఎక్స్ప్లోజివ్ బిహేవియర్. ఎక్స్ప్లోజివ్ బిహేవియర్ ఇది ఫోర్త్ వన్. ఇక ఫిఫ్త్ వన్ మనకు టీచింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి మనం గమనించినప్పుడు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్. అంటే 4 స్టేట్మెంట్లలో ఏబిసి కరెక్టా, డి కరెక్టా, ఏది కరెక్ట్? చూడండి. సిలబస్ ఈజ్ అన్ అనెక్సర్ టు ది కరికులం. సిలబస్ అనేటువంటిది కరికులం అనెక్సర్ లాంటిది అంటున్నాం. కరికులం ఈజ్ ద సేమ్ ఇన్ ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. అన్ని విద్యా సంస్థల్లో ఒకే రకమైన కరికులం ఉంటుందా? నో. కరికులం ఇన్క్లూడ్స్ బోత్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. కరికులం అనేటువంటిది ఏదైతే మనకు సంబంధించినటువంటి ఈ విద్యా ప్రణాళిక ఏదైతే ఉందో ఈ విద్యా ప్రణాళికకు సంబంధించి ఇది ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఓకే, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. సో ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే మనం డైరెక్ట్ గా రెగ్యులర్ ఎడ్యుకేషన్ రెగ్యులర్ మోడ్ లో విశ్వవిద్యాలయాల్లో కానీ కాలేజీలో కానీ స్కూళ్ళలో చదివేటువంటి ఎడ్యుకేషన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటారు. ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే విద్యార్థి సొంతంగా చదువుకోవడం లేదా మనకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా, ఓపెన్ స్కూల్ ద్వారా, కరస్పాండెన్స్ కోర్సు ద్వారా చదువుకుంటే వాటిని ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటారు. కరికులం అనేటువంటిది ఈ రెండింటిని కలిగి ఉండాలి. నెక్స్ట్ ఇక 6th క్వశ్చన్ చూడండి. ఏ సక్సెస్ఫుల్ టీచర్ ఈజ్ వన్ హూ ఈజ్. ఈ కింది వాటిలో మనకు విజయవంతమైనటువంటి టీచర్ ఎవరనగా అని అడిగారు. అంటే ఎవరు సక్సెస్ఫుల్ టీచర్ అంటే చూడండి. క్వైట్ అండ్ రియాక్టివ్ అంటే చాలా అలర్ట్ గా ఉండి రియాక్టివ్ గా ఉంటేనా. టాలరెంట్ అండ్ డామినేటింగ్ అంటే మంచి ఓపికగా ఉండి మన మన మీద పెత్తనం చేయడం, డామినెంట్ గా ఉండడమా. ప్యాసివ్ అండ్ యాక్టివ్ అంటే నిస్సత్తుగా ఉండి చురుకుగా ఉండడమా. ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ ఆప్షన్ అని అడిగాము. అంటే కరెక్ట్ ఆన్సర్ కంపాషనేట్ అండ్ డిసిప్లినేరియన్. కంపాషనేట్ అంటే మనకు ఖచ్చితంగా ఎలా ఉండాలంటే ఆ, తను ఉద్యోగం పట్ల, దట్ మీన్స్ టీచర్ అనేటువంటిది ఒక ప్రొఫెషన్, వృత్తి కాబట్టి ప్రొఫెషన్ పట్ల ప్యాషన్గా ఉండాలి, అంటే వ్యామోహం కలిగి ఉండాలి. అండ్ డిసిప్లినేరియన్
అంటే క్రమశిక్షణ బద్ధుడై ఉండాలి, క్రమశిక్షణ బద్ధుడై ఉండాలి. కాబట్టి ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి. సెవెంత్ క్వశ్చన్ 7 to 12 ఏమి ఇచ్చాడంటే గుర్తుపెట్టుకోండి, ఒక ప్యాసేజ్ ఇచ్చాడు. దీన్ని మనం ఏమంటామంటే కాంప్రహెన్షన్ అంటాం. ఏమంటాం? కాంప్రహెన్షన్. దీన్ని ఒక ప్యాసేజ్లో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఈ పారాగ్రాఫ్ లో మనకు చదివి మనకు 5 ప్రశ్నలకి సరైన సమాధానం రాయమంటారు. ఇది అభ్యర్థులు గమనించాలి. సో 12th క్వశ్చన్ వరకు ఈ పారాగ్రాఫ్ కి సంబంధించినటువంటి చదివి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ 12th క్వశ్చన్, 12th చూద్దాం. ఇక్కడ పర్సెప్ట్ మీన్స్ ఇచ్చిన పారాగ్రాఫ్ లో పర్సెప్షన్ అంటే అర్థం ఏంటిది అని అంటారు. ఇక్కడ ఏ కన్సీవ్డ్ ఐడియా ఏది పారాగ్రాఫ్ ప్రకారం. ఇక డైరెక్ట్ మనకు సంబంధించినటువంటి పరిశోధనకు సంబంధించిన రీసెర్చ్ అప్టిట్యూడ్ కు సంబంధించినటువంటి క్వశ్చన్ స్టార్ట్ అయ్యాయి. 13 క్వశ్చన్ చూడండి. యాక్షన్ రీసెర్చ్ మీన్స్ అంటే తెలుగులో చర్యాత్మక పరిశోధన అంటే ఏంటి? చర్యాత్మక పరిశోధన అనగానేమి అంటే లాంగిట్యూడినల్ రీసెర్చ్ అంటే లాంగిట్యూడినల్ దీర్ఘకాలికమైనటువంటి పరిశోధన. అండ్ అప్లైడ్ రీసెర్చ్ అంటే అనువర్తన పరిశోధన, అనువర్తన పరిశోధన, దీర్ఘకాలిక పరిశోధన. ఏ రీసెర్చ్ విత్ సోషియో ఎకనామిక్ అంటే పరిశోధన మనకు సామాజిక ఆర్థిక సంబంధమైనటువంటి పరిశోధన. లేదంటే ఏ రీసెర్చ్ ఇనిషియేటెడ్ టు సాల్వ్ ఎన్ ఇమీడియట్ ప్రాబ్లం. ఏదేని ఒక సమస్య వచ్చినప్పుడు ఇమీడియట్ దానికి సొల్యూషన్ కనుగొనే విధంగా ఉండేటువంటి రీసెర్చ్ ను మనం ఏమంటామంటే యాక్షన్ రీసెర్చ్ అంటాం. చర్యాత్మక పరిశోధన. ఒక ప్రదేశంలో భూకంపం వచ్చింది, ఎంత నష్టం జరిగింది, నష్టపరిహారం, నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద పరిశోధన అన్నాడు. ఇమీడియట్ గా చేసే పరిశోధన. ఒక తరగతి గదిలో విద్యార్థులు ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు, అలా ఫెయిల్ కావడానికి గల కారణాలు తెలుసుకొని దానికి ఇమీడియట్ గా ఇది సరైనటువంటి మెజర్స్ చెప్పమంటాడు. కాబట్టి ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే యాక్షన్ రీసెర్చ్ అని మనం పిలుస్తాం. ఏమంటాం? యాక్షన్ రీసెర్చ్, చర్యాత్మకమైనటువంటి పరిశోధనగా మనం పిలుస్తాం. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. రీసెర్చ్ పరిశోధన అనేది వాట్ ఈజ్ రీసెర్చ్ అని అడిగినట్టు. రీసెర్చ్ అగైన్ అండ్ అగైన్, సెర్చింగ్ అండ్ అగైన్ అగైన్ అంటే తిరిగి తిరిగి వెతికితే రీసెర్చ్ అవుతుందా? రీసెర్చ్ అంటున్నాడు కాదు. ఫైండింగ్ సొల్యూషన్ టు ఎనీ ప్రాబ్లం అంటే ఏ సమస్యకైనా పరిష్కారాన్ని కనుక్కోవడమా, లేదంటే వర్కింగ్ ఇన్ ఏ సైంటిఫిక్ వే టు సర్చ్ ఫర్ ట్రూత్ ఆఫ్ ఎనీ. సో మరి మనము నార్మల్ అభ్యర్థులం అయినట్లయితే మనం ఏం ఆన్సర్ పెడతామంటే డెఫినెట్ గా ఫైండింగ్ సొల్యూషన్ టు ఎనీ ప్రాబ్లం అని పెడతాం. కానీ మనం ఒక పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేసినటువంటి అభ్యర్థిగా మనం వెళ్ళినప్పుడు వర్కింగ్ ఇన్ ఏ సైంటిఫిక్ వే టు సెర్చ్ ఫర్ ట్రూత్ ఆఫ్ ఎనీ ప్రాబ్లం అంటే ఫైండింగ్ సొల్యూషన్ ఎనీ ప్రాబ్లం మనకు షార్ట్ కట్ లో వెతకడం కాదు, అది సైంటిఫిక్ వేలో ఉండాలి. ఓకేనా? అది సత్యాన్ని చేరుకునే విధంగా ఉండాలి. సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. ఏ కామన్ టెస్ట్ ఇన్ రీసెర్చ్ డిమాండ్స్ మచ్ ప్రయారిటీ ఇన్ అంటే ఏదైనా ఒక పరీక్ష, ఒక సాధారణ పరీక్షను మనం నిర్వహించినప్పుడు దానికి పరిశోధనకు సంబంధించినటువంటి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవి వేటిని ఆధారంగా చేసుకొని మనకు ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుందని అన్నప్పుడు రిలయబిలిటీ అంటే విశ్వసనీయత, అది విశ్వసనీయతని కలిగి ఉండాలి. యూజబిలిటీ అది ఉపయోగిత సామర్థ్యాన్ని, ఉపయోగిత ప్రయోజనాన్ని కలిగి ఉండాలి. ఆబ్జెక్టివిటీ అది లక్ష్యాత్మకతను ప్రదర్శించి ఉండాలి, అది లక్ష్యాత్మకతను కలిగి ఉండాలి. ఈ విధంగా ఉన్నట్లయితే ఆ పరీక్ష అనేటువంటిది మన యొక్క అది పరిశోధన యొక్క అవసరాలను తీర్చిదిద్దుతుంది అని చెప్పవచ్చు. విశ్వసనీయత, ఉపయోగిత, లక్ష్యాత్మకత. కాబట్టి ఆల్ ఆఫ్ ద అబోవ్. సో అన్ని సరైనవే. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ స్టార్టింగ్ ద రీసెర్చ్ ప్రాసెస్. ఎప్పుడైనా సరే మనకు పరిశోధనకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు పరిశోధనలో వివిధ దశలు ఉంటాయి. స్టెప్స్ ఇన్ ది రీసెర్చ్ అంటారు. పరిశోధన పద్ధతిలో మనకు వివిధ దశలు ఉంటాయి. అంటే ఫస్ట్ స్టెప్ ఏంటిది అంటున్నాడు, మొదటి దశ ఏంటిది అంటున్నాడు పరిశోధన పద్ధతిలో. ఇందులో స్టార్టింగ్ ద రీసెర్చ్ ప్రాసెస్ లో ఖచ్చితంగా సెర్చింగ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు లొకేట్ ప్రాబ్లం. అర్థమవుతుందా? ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ప్రాబ్లమా, లేదంటే చూడండి ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ప్రాబ్లం కూడా కరెక్ట్ అవుతుంది ఒకవేళ మొదటిది లేకపోతే. అందుకే
మీరు గమనించండి, 4 ఆప్షన్స్ గుర్తించి చదివిన తర్వాత ఆన్సర్ చేయాలి. డైరెక్ట్ సి ఆన్సర్ చదివితే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. నో, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం అని వస్తుంది. కానీ సెర్చింగ్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు లొకేట్ ప్రాబ్లం. కాబట్టి ది ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ స్టార్టింగ్ ద రీసెర్చ్ ప్రాసెస్. ఫాలోయింగ్ ద ఫస్ట్ స్టెప్ ను అనుసరించి, అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ప్రాబ్లం తర్వాత, అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ప్రాబ్లం తర్వాత మనకు ఉన్నటువంటి స్టెప్ ఏంటిదని అడిగారు. కాబట్టి సర్చింగ్ సోర్సెస్ అంటే దీనికి సంబంధించినటువంటి మూలాలు ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు లొకేట్ ప్రాబ్లం, దీనికి మూల కారణాలు ఏంటివి అని మనం వెతకడం అనేటువంటిది రైట్ ఆన్సర్. సో ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 17 చూడండి. ఇఫ్ ఏ రీసెర్చర్ కండక్ట్స్ ఏ రీసెర్చ్ ఆన్ ఫైండింగ్ అవుట్ which administrative style contributes more to institutional effectiveness, this will be an example of. ఏమంటున్నాడంటే, ఒక పరిశోధకుడు తను ఒక పరీక్ష నిర్వహించాడు పరిశోధన నిమిత్తం. అతనుకు ఇది చివరికి ఫైండింగ్స్ అతనికి కనుక్కున్నటువంటి లేదా పొందినటువంటి ఫలితాలను ఆధారంగా తీసుకొని ఈ కింది వాటిలో విచ్ అడ్మినిస్ట్రేటివ్ స్టైల్, కింది వాటిలో ఎలాంటి స్టైల్ మోర్ ఇన్స్టిట్యూషనల్ ఎఫెక్టివ్నెస్, అంటే మనకు ఇన్స్టిట్యూషన్ కు సంబంధించినటువంటి ఎఫెక్టివ్నెస్ అంటే మనకు మన యొక్క వ్యవస్థ లేదా సంస్థకు సంబంధించినటువంటి ఎఫెక్టివ్నెస్ ప్రభావాన్ని ఏ విధంగా తెలుసుకోవచ్చు అని అన్నాడు. ఇది ఎలాంటి పరిశోధన అవుతుంది? బేసిక్ రీసెర్చ్, అంటే దీన్నే మనం మౌలిక పరిశోధన లేదా ఫండమెంటల్ రీసెర్చ్ అని పిలుస్తామా? బేసిక్ ఆర్ ఫండమెంటల్ రీసెర్చ్ అంటామా? యాక్షన్ రీసెర్చ్, దీన్ని చర్యాత్మక పరిశోధన అంటామా? అప్లైడ్ రీసెర్చ్, దీన్ని అనువర్తన పరిశోధన అని పిలుస్తామా? పైవేవి కాదంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక పరిశోధకుడు ఏం చేశాడు, తను పరీక్షించదలుచుకున్నాడు. అడ్మినిస్ట్రేటివ్ సంబంధించినటువంటి స్టైల్, ఎలాంటి అడ్మినిస్ట్రేటివ్ స్టైల్స్ మనకు ఇన్స్టిట్యూషన్లో, పాఠశాలల్లో, విద్యా సంస్థల్లో మంచి ఎఫెక్టివ్నెస్ చూపిస్తుంది అని అడిగాడు. కాబట్టి అది ఏ రీసెర్చ్ అవుతుందంటే అప్లైడ్ రీసెర్చ్ అవుతుంది. ఏ రీసెర్చ్ అవుతుంది? అప్లైడ్ రీసెర్చ్. నెక్స్ట్ 19 చూడండి. నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ షుడ్ బి. నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ అనేటువంటిది అంటే సాధారణ సంభావ్యత వక్రరేఖ అంటుంది. సాధారణ సంభావ్యత వక్రరేఖ అంటుంది. ఈ సాధారణ సంభావ్యత వక్రరేఖను మనం గమనిస్తే ఇది ఎలా ఉంటుందంటే, ఇక మనం ఒక గ్రాఫ్ ను మనం గీసినప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉండి ఈ విధంగా వెళ్ళి మళ్ళీ అది కరెక్ట్ గా ఈ విధంగా వస్తుంది అనమాట. దీన్నే మనం వెల్ షేప్డ్ కర్వ్ లేదా మనం గాసిపియన్ కర్వ్ అంటాం. అంటే గంటాకారంలో కానీ, ఇది గాస్ అనే శాస్త్రవేత్త ఇచ్చింది కాబట్టి గాసిపియన్ కర్వ్ అని కూడా పిలుస్తారు. గాసిపియన్ కర్వ్. ఇందులో మీరు గమనించినప్పుడు ఇందులో బిలో అవరేజెస్, అదేవిధంగా ఇక్కడ ఎబో అవరేజెస్ అండ్ యావరేజెస్, అంటే సగటు కంటే తక్కువ ఉన్నవారు, సగటు కంటే ఎక్కువ ఉన్నవారు, దట్ మీన్ జీనియస్, సగటు ఉన్నవారు, అందరికీ సమానమైనటువంటి వస్తుంది. కాబట్టి ఇలాంటి దీన్ని మనం ఎలాంటి స్క్యూడ్ అని మనం పిలుస్తామంటే జీరో స్క్యూడ్ అని మనం పిలుస్తాం. ఏమంటాం? జీరో స్క్యూడ్ అని మనం పిలుస్తాం. ఒకవేళ లెప్టోకార్టిక్ లేదా మీసోకార్టిక్ అని ఇచ్చింది అనుకోండి, ఇక్కడ లెప్టోకార్టిక్ అంటే అర్థం ఏంటిదంటే దీనికంటే కాస్త ఎక్కువ హైట్ అనేటువంటిది చూపిస్తుంది. లెప్టోకార్టిక్ అంటే ఎట్లా వస్తుంది అంటే ఈ విధంగా వచ్చి ఇంత పైకి వెళ్ళిపోతుంది. దీని లెప్టోకార్టిక్ అంటే, దీన్ని తెలుగులో ఉత్తుంగ కుకుదత అంటారు. ఉత్తుంగ కుకుదత అంటే ఏంటిదంటే నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ కంటే ఎక్కువ హైట్, అంటే ఎక్కువ రిజల్ట్ అనేటువంటిది ఎక్కువ మొత్తంలో చూపిస్తుంది అనమాట. దాన్ని మనకు ఉత్తుంగ కుకుదత అంటారు. తర్వాత ఈ జీరో స్క్యూడ్ దాన్ని మనం మీసోకార్టిక్ అని పిలుస్తాం. మీసోకార్టిక్. ఈ మీసోకార్టిక్ ని మనం సాధారణ లేదా మాధ్యమిక కుకుదత అంటారు. మాధ్యమిక కుకుదత. ఈ హైట్ నార్మల్ ప్రాబిలిటీ కర్వ్ కంటే ఎత్తుంటేనేమో ఉత్తుంగ కుకుదత అంటారు. మాధ్యమిక కుకుదత లేదా సాధారణ కుకుదత, మాధ్యమిక కుకుదతను ఉత్తుంగ కుకుదత అంటారు. కరెక్ట్.
అదేవిధంగా ఈ మాధ్యమిక దాన్ని మనం బెల్ షేప్డ్ దానికి మనం చెప్పుకుంటాం. అదేవిధంగా ఈ లెప్టోకార్టిక్ కంటే మనకు మీసోకార్టిక్ అంటే మనకు కిందిగా ఉండేటువంటి ఉంటుంది. అంటే అది మనకు దాని అర్థం ఏంటిదంటే నార్మల్ ప్రాబిలిటీ కంటే కింద ఉంటుంది. సో అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఏంటిదంటే జీరో స్క్యూడ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి. ఇన్ కమ్యూనికేషన్ ఏ మేజర్ బ్యారియర్ టు రిసెప్షన్ ఆఫ్ మెసేజెస్. ఇది కమ్యూనికేషన్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇందులో ఏమంటున్నాడంటే ఒక సమాచారానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఏ మేజర్ బ్యారియర్ టు రిసెప్షన్ టు మెసేజ్ ఈస్ అంటే ఇక్కడ మనకు తెలుసు ఒక సెండర్ ఉంటాడు, ఒక రిసీవర్ ఉంటాడు. సెండర్ ను మనం ఎన్కోడర్ అంటారు, రిసీవర్ ను డీకోడర్ అని కూడా మనం పిలుస్తాం. ఇక్కడనే మనకు సెండర్ ను సందేశం పంపేవాడు కాబట్టి మెసెంజర్ అంటారు, మెసెంజర్. ఇక్కడ ఇతన్ని ఏమంటారు మనం రిసీవర్ అని కూడా పిలుస్తాం. మెసెంజర్ లేదా మనకు ఇతన్ని మనకు శ్రోత అని కూడా మనం పిలుస్తాం, లేదా గ్రహీత అని కూడా మనం పిలుస్తాం. ఇక్కడ సెండర్ మెసేజ్ ను పంపిస్తాడు ఒక ఛానల్ ద్వారా, ఒక మాధ్యమం ద్వారా పంపిస్తాడు. రిసీవర్ మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తాడు. ఏమిస్తాడు? ఫీడ్బ్యాక్ అంటే మళ్ళీ అతను అర్థం చేసుకొని ఇస్తాడు. దీన్ని మనం ఎఫెక్ట్ అని కూడా మనం పిలుస్తాం. ఇక్కడ ఈ టైంలో రిసీవర్ కాస్త సెండర్ అవుతాడు, సెండర్ కాస్త రిసీవర్ అవుతాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటిది? ఇదంతా కమ్యూనికేషన్. మేజర్ బ్యారియర్ టు రిసెప్షన్ అంటే సెండర్ పంపినటువంటి సమాచారం రిసీవర్కు లేదా మనకు గ్రహీతకు లేదా శ్రోతకు అర్థం కాలేదు అనుకుందాం, లేదా చేరలేదు అనుకుందాం. చేరే క్రమంలో అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ కింది వాటిలో ఏదని ఆడియన్స్ నాలెడ్జా, ఆడియన్స్ ఎడ్యుకేషన్, ఆడియన్స్ ఇన్కమా, ఆడియన్స్ ఆటిట్యూడా అంటే ఆన్సర్ ఆడియన్స్ ఆటిట్యూడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూడండి. పోస్ట్ మోడర్నిజం ఈజ్ అసోసియేటెడ్ విత్. సింపుల్ చెప్పాలంటే పోస్ట్ మోడర్నిజం ఈజ్ నథింగ్ బట్ ఈ టెక్నాలజీ ఎరా. అంటే మనకు సాంకేతిక విప్లవంలో న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, రేడియో, ఇవన్నీ మీరు గమనించినప్పుడు ఇవి మనకు వన్ వే, దట్ మీన్స్ నాన్ మోషన్ అంటే కదలిక లేనివి, చిత్రాలు రూపంలో చూపించలేనిది, కేవలం పదాల రూపంలో ఇచ్చేవి, ఏది సింబాలిక్ గా ఇచ్చేది న్యూస్ పేపర్, మ్యాగజైన్స్. రేడియోకి వచ్చేసరికి ఇక్కడ ఆడియో వచ్చి చేరింది, ఓన్లీ ఆడియో, శాబ్దికమైనటువంటి అంశం, కేవలం మనకు శబ్దం ద్వారా సౌండ్ను మాత్రమే ఇవ్వగలుగుతుంది. టెలివిజన్కి వచ్చేసరికి ఇంక్లూడింగ్ సౌండ్ అండ్ మోషన్ పిక్చర్ అంటే విజువలైజేషన్ కూడా అవుతుంది, విజువల్స్. కాబట్టి ఈ టెలివిజన్ ఇచ్చిన వాటిలో పోస్ట్ మోడర్నిజం దేంతో అనుబంధం కలిగి ఉంది, దేనికి సంబంధించింది అన్నప్పుడు టీవీకి సంబంధించింది, టెలివిజన్కి సంబంధించింది. నెక్స్ట్ 21 చూడండి. డిడాక్టిక్ కమ్యూనికేషన్ ఈజ్ లేదా డైడాక్టిక్ కమ్యూనికేషన్ ఏది అంటారు? డైడాక్టిక్, డై మీన్స్ టు, డైడాక్టిక్ కమ్యూనికేషన్ ఈజ్. డై అంటే ఇద్దరు వ్యక్తులు, ఇంట్రా పర్సన్ అంటే ఇండివిజువల్ హిమ్సెల్ఫ్ అంటే తనకు తాను మాత్రమే, ఇండివిజువల్ హిమ్సెల్ఫ్ తనకు తాను మాత్రమే, అనకు తానే అనుకుంటే, మనసులో అనుకుంటే దాన్ని ఇంట్రా పర్సనల్ అంటారు. ఇంటర్ పర్సనల్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుంది, దాన్ని మనం డైడాక్టిక్ కమ్యూనికేషన్ అంటాం. సో ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానం ఇది. నెక్స్ట్ 22 క్వశ్చన్ చూడండి. ఇన్ కమ్యూనికేషన్ ద లాంగ్వేజ్ ఈస్. మనం ఏదైతే సమాచార ప్రసారం ఉంటుందో ఇందులో లాంగ్వేజ్ అనేటువంటిది దేనికి సంబంధించింది? ఈ లాంగ్వేజ్ అనేటువంటిది వెర్బల్ కోడ్కు సంబంధించింది. గుర్తుపెట్టుకుంటుంది వెర్బల్ అంటే ఇక్కడ మీరు గమనించండి, మన యొక్క ఐ కాంటాక్ట్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ పోస్చర్స్ కానీ గెస్చర్స్ కానీ ఐ మూమెంట్ కానీ లేదా ఐ లాషెస్ మూమెంట్ కానీ కనుబొమ్మలు, వీటి కదలికలన్నీ కూడా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కిందనే వస్తాయి. సైగలు చేయడం కానీ వెర్బల్ కమ్యూనికేషన్ కింద లాంగ్వేజ్ వస్తాయి, సౌండ్స్ వస్తాయి. అదేవిధంగా
రిటర్న్ డాక్యుమెంట్స్, రిటర్న్ డాక్యుమెంట్స్ లేదా మనకు వాట్సాప్లో మీరు గమనిస్తే ఈ మనకు చాటింగ్ అనేటువంటిది కూడా మనకు వెర్బల్ కమ్యూనికేషన్ కిందనే మనం చెప్తాం, వెర్బల్ కోడ్. మరి సింబాలిక్ అని మనం చెప్పుకున్నప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే ఒక సింబల్ అంటే దాని అర్థం ఒక గుర్తుల రూపంలో కానీ సైన్ లాంగ్వేజ్ రూపంలో కానీ చెప్పేది సింబాలిక్. నెక్స్ట్ ఐకానిక్ సంబంధించి మాత్రం తీసుకున్నప్పుడు మనకు చిత్రాల రూపంలో కానీ బొమ్మల రూపంలో కానీ మనకు డాక్యుమెంట్ చూపించేది ఐకానిక్ కోడ్. ఇక్కడ లాంగ్వేజ్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది వెర్బల్ కోడ్లో. నెక్స్ట్ 23 చూడండి, ఐడెంటిఫై ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. చూడండి, సోర్స్ అంటే మూలం, సోర్స్. సోర్స్ ఛానల్ ద్వారా, దేని ద్వారా? ఛానల్ ద్వారా ఏం పంపిస్తున్నాడు? మెసేజ్ పంపుతున్నాడు. మెసేజ్ ఎవరు తీసుకుంటున్నారు? రిసీవర్ తీసుకుంటున్నారు. ఇది కరెక్ట్ సీక్వెన్స్ అంటే. సోర్స్ అంటే సెండర్, మూలం. మెసేజ్ ఉంది, ఎవరి ద్వారా పంపిస్తున్నారు? ఛానల్ ద్వారా. మరి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ కూడా కరెక్ట్ అవుతుంది కదా, అంటే మెసేజ్ దేని ద్వారా పంపాలి? ఛానల్ ద్వారా పంపాలి. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? మెసేజ్ కంటే ముందు ఛానల్ కావాలి, అంటే మాధ్యమం కావాలి. ఆ ఛానల్ ద్వారా మెసేజ్ పంపిస్తారు, అది రిసీవర్కి అందుతుంది. సో ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఇది కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమ్యూనికేషన్. నెక్స్ట్ అసర్షన్, రీజన్. ఒక నిశ్చిత వాక్యం ఇచ్చాడు, అదేవిధంగా రీజన్ ఒక కారణం ఇచ్చాడు. ఈ నిశ్చిత వాక్యం కారణం చదివి 4 ఆప్షన్స్ మనం పెట్టాల్సి ఉంటుంది. ఇందులో 4 ఆప్షన్స్ అన్నప్పుడు ఏ అండ్ ఆర్ బోత్ ట్రూ, ఆర్ ఈస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ అంట. ఏ ఆర్ బోత్ ట్రూ బట్ ఆర్ ఈస్ నాట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ అంట. ఏ ట్రూ అంటాడు, ఆర్ ఫాల్స్ అంటాడు. ఏ ఫాల్స్ అంటాడు, ఆర్ ట్రూ అంటాడు. ఈ విధంగా 4 ఆప్షన్స్ ఇస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు ఈ కమ్యూనికేషన్ కి సంబంధించిన క్వశ్చన్ చూస్తే, మాస్ మీడియా ప్రమోట్ ఏ కల్చర్ ఆఫ్ వైలెన్స్ ఇన్ ది సొసైటీ అనేటువంటిది మనకు నిశ్చిత వాక్యం. కారణం చూడండి, బికాస్ వైలెన్స్ సెల్స్ ఇన్ ద మార్కెట్ యాజ్ పీపుల్ దెమ్సెల్వ్స్ ఆర్ వైలెంట్ ఇన్ క్యారెక్టర్. సో ఇది మనకు ఏమిచ్చాడు? కారణం ఇచ్చాడు. మరి ఇందులో ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఏ సత్యము, ఆర్ అసత్యముగా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడండి. ఇక్కడ నుంచి మనం తీసుకున్నప్పుడు లాజికల్ రీజనింగ్ అండ్ మ్యాథమెటికల్ రీజనింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్ స్టార్ట్ అవుతున్నాయి. వెన్ ఎన్ ఎర్రర్ ఆఫ్ 1% ఈజ్ మేడ్ ఇన్ ద లెంత్ ఆఫ్ ఎ స్క్వేర్, ద పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ విల్ బి. దీనికి సరైన సమాధానం 1 అవుతుంది. నెక్స్ట్ 26 చూడండి. ఆన్ January 12, 1980 క్యాలెండర్ అడిగాడు క్వశ్చన్. క్యాలెండర్ ఇది ముఖ్యంగా నవోదయ కానీ ఐఐటిలో కానీ ముఖ్యంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సైనిక్ స్కూల్లో కానీ ఈ క్యాలెండర్ అడుగుతారు. లేదా మనకు కాంపిటేటివ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి మీరు గమనించినప్పుడు ఇందులో కూడా మనకు అడగడం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో మీరు చూడండి, ఆన్ January 12, 1980 ఇట్ వాస్ ఏ సాటర్డే. అంటే 1980 జనవరి 12 శనివారం అయితే ద డే ఆఫ్ ద వీక్ ఆన్ January 12, 1979 1979 జనవరి 12 ఏ రోజు అవుతుంది అని అడిగారు. ఆన్సర్ ఫ్రైడే అవుతుంది. ఈ క్యాలెండర్లకు సంబంధించి ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది లాజికల్ రీజన్కి సంబంధించిన క్వశ్చన్. ఇఫ్ వాటర్ ఈస్ కాల్డ్ ఫుడ్, ఇక్కడ ఏమంటున్నాడు? వాటర్ను ఫుడ్ అంటున్నాడు. అదేవిధంగా ఫుడ్ను ట్రీ అంటున్నాడు. తర్వాత ట్రీని ఎర్త్ అంటున్నాడు. చూడండి, ఇట్లనే రాసుకోవాలి మీరు ఎగ్జామ్లో. ఈ ఎర్త్ను ప్రపంచం అంటున్నాడు, వరల్డ్ అంటున్నాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రోస్ ఏ ఫ్రూట్? మరి ఈ ఫ్రూట్స్ అనేటువంటివి ఎక్కడ కాస్తాయి? ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రీస్ అంటే ఏంటి? ఎర్త్. కాబట్టి ఈ ఎర్త్కి కాస్తాయి. ఎన్ని కాస్తాయి? ఎర్త్. రైట్. ట్రీ అంటే ఎర్త్. మరి ఎర్త్ అంటే ఏంటిది? వరల్డ్. అంటే ఆన్సర్ ఏం పెట్టాలి ఇక్కడ?
మనకు వరల్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వరల్డ్ వరల్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎర్త్ ఈజ్ కాల్డ్ వరల్డ్ కదా, అట్లా. సో ఇక్కడ మనం ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఈజ్ ద సన్ ఆఫ్, ఇది బ్లడ్ రిలేషన్ కి సంబంధించినటువంటి క్వశ్చన్, లాజికల్ రీజన్ కి సంబంధించిన క్వశ్చన్. ఈజ్ ద సన్ ఆఫ్ ఏ, ఈ ఎవరి కొడుకు, ఏ యొక్క కొడుకు. డి ఈజ్ ద సన్ ఆఫ్ బి, బి యొక్క కొడుకు ఎవరు, డి. ఈజ్ మ్యారీడ్ టు సి, సి ఈ పెళ్లి చేసుకున్నాడు. సి ఈజ్ ద డాటర్ ఆఫ్ బి, బి యొక్క చెల్లె సి, అంటే సోదరి. అదేవిధంగా హౌ డి హౌ డి ఈజ్ రిలేటెడ్ టు ఈ, డి ఈకి ఏమవుతారు అని అడుగు. ఇక్కడ ఆన్సర్ బ్రదర్ ఇన్ లా అవుతుంది. ఏమవుతారు, బ్రదర్ ఇన్. నెక్స్ట్ 29 క్వశ్చన్ చూడండి, ఇది కోడ్ లాంగ్వేజ్, ఇది కూడా లాజికల్ రీజన్ కి సంబంధించిన క్వశ్చన్. ఇఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ కోడెడ్ యాజ్ ECNARUSNI, చూడండి మీరు ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ ను మీరు గమనిస్తే వరుస క్రమంలో సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. సేమ్ మోడల్ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. మీరు టిఎస్ సెట్ కు సంబంధించి కానీ యూజీసీ నెట్ కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ను మీరు అబ్జర్వ్ చేస్తే గత ప్రశ్న పత్రాల్లో లాజికల్ రీజనింగ్ లో ఏ విధంగా అయితే క్వశ్చన్స్ ఉన్నాయో అదే సీక్వెన్స్ లో సేమ్ మోడల్ సేమ్ రిపీట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్సూరెన్స్ ను ECNARUSNI గా కోడ్ చేస్తే హిండరెన్స్ ను దేనిగా కోడ్ చేస్తారు, హిండరెన్స్ ను మనం దేనిగా కోడ్ చేస్తారంటే ECNARDNIH గా మనం కోడ్ చేయవచ్చు. అంటే ఇక్కడ దీన్ని ఎట్లా కోడ్ చేసిందో మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటే చూడండి. ఇక్కడ ఇన్సూరెన్స్ అన్నాడు, ఇన్సూరెన్స్ దీన్ని సివియర్గా రాసుకుంటారండి, ఇక్కడికి వెళ్ళి రాసుకుంటారండి. ఈలో INSURANCE, చూడండి ఏం లేదు, దీన్ని రివర్స్ రాసిండు లాజికల్ గా. చూడండి మరి సేమ్ అట్లనే మనం ఏమంటున్నామంటే ఇక్కడ హిండరెన్స్ ను ఏ విధంగా రాయవచ్చు అంటాం. హిండరెన్స్ ను దేనిగా రాయవచ్చు, దీన్ని రివర్స్ చేయండి. అంటే ఎట్లా రాయొచ్చు, మనకు ఇక్కడ HINDRANCE. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, ECNARDNIH. సో ఇదే ఇట్లా మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఆన్సర్ చేయగలుగుతారు. ఇది అభ్యర్థులు గమనించారు. నెక్స్ట్ 30 క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద నెక్స్ట్ నంబర్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఏమన్నాడు, మిస్సింగ్ నెంబర్ అడిగాడు. నెక్స్ట్ మేరే నంబర్ కబాత్ అంటాం కదా, 2, 5, 10, 17, 26, 37, 50 కదా. దీని తర్వాత ఎంత సంఖ్య వస్తుంది, అంటే 65. ఇది ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 31 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సర్క్యులర్ ఆర్గ్యుమెంట్. అంటే ఏదైతే మనకు ఈ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో, వాదనలు ఉన్నాయో, అందులో ఈ సర్క్యులర్ ఆర్గ్యుమెంట్ కి సంబంధించిన ఎగ్జాంపుల్ ఏదని అడిగారు. డైరెక్ట్ ఆన్సర్కి వెళ్ళిపోదాం. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఏ స్క్రిప్చర్ అండ్ ద స్క్రిప్చర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఇది మనకు అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం. నెక్స్ట్ ఏమన్నాడంటే లక్ష్మణ ఈజ్ ఏ మోరల్లీ గుడ్ పర్సన్ బికాస్, అంటే లక్ష్మణుడు నైతికంగా మోరల్లీ గుడ్ పర్సన్, నైతికంగా మంచి వ్యక్తి అని. ఎందుకనగా ఈజ్ రిలీజియస్, ఈజ్ ఎడ్యుకేటెడ్, ఈజ్ రిచ్, ఈజ్ రేషనల్. ఇతడు రేషనల్ అని చెప్పి అర్థమవుతుంది, రేషనల్. నెక్స్ట్ ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. మొదటి స్టేట్మెంట్ ఏంటిదంటే సమ్ రిలీజియస్ పీపుల్ ఆర్ మోరల్లీ గుడ్, కొద్దిమంది మతంతో కూడినటువంటి వ్యక్తులు మంచి వాళ్ళు అని చెప్తుంది. సమ్ రిలీజియస్ పీపుల్ ఆర్ రేషనల్ అంటారు. కొద్దిమంది రిలీజియస్ పీపుల్ రేషనల్ అన్నారు. ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ అంటే మొదటి 2 కరెక్ట్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందులో ఇది స్టేట్మెంట్, 2 స్టేట్మెంట్ ఇచ్చారు. కన్క్లూజన్స్ కూడా 2 ఇచ్చాడు. ఏంటివి ఆ కన్క్లూజన్స్ మనం చూసినప్పుడు, ఈ కన్క్లూజన్స్ చూడండి. రేషనల్లీ రిలీజియస్ పీపుల్ ఆర్ గుడ్, నాన్ రేషనల్ రిలీజియస్ పర్సన్స్ ఆర్ నాట్ మోరల్లీ గుడ్ అని. మరి ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ అంటే బోత్ ఏ అండ్ బి ఫాలో అని, అంటే 2 కూడా ఫాలో అవుతాయని చెప్పచ్చు.
నెక్స్ట్ సర్టెనిటీ ఈజ్. సర్టెనిటీ అనేటువంటిది దేనికి సంబంధించింది? ఇస్ అన్ అబ్జెక్టివ్ ఫ్యాక్టా, లాజికలా, ఆంటోలాజికలా, లేదా ఎమోషనల్లీ సాటిస్ఫైయింగా? అంటే సర్టెనిటీ అంటే ఎమోషనల్లీ సాటిస్ఫైయింగ్. నెక్స్ట్ 35 to 36 ఇది మనకు డాటా అనాలిసిస్. ఒక పై గ్రాఫ్ రూపంలో కానీ, లేదా బార్ గ్రాఫ్ రూపంలో కానీ, లేదా లైన్ గ్రాఫ్ రూపంలో కానీ, లేదా ఒక టేబుల్ ఫార్మాట్లో ఇచ్చి మనకు 5 ప్రశ్నలు అడుగుతాం. 35 నుంచి 36 ఇక్కడ మనకు రెండు క్వశ్చన్స్ అడిగాడు. ఇవి వెన్ డయాగ్రామ్స్ అంటాం. మనం ఏమంటాం? వెన్ చిత్రాలు, వెన్ డయాగ్రామ్స్. ఈ వెన్ డయాగ్రామ్స్ ఆధారంగా మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద పాపులేషన్ ఆఫ్ ఎ సిటీ ఈజ్ ప్లాటెడ్ యాజ్ ఫంక్షన్స్ ఆఫ్ టైమ్ ఇయర్స్ ఇన్ గ్రాఫిక్ ఫామ్ బిలో. ఈ విధంగా ఇచ్చాడు. ఇచ్చి దీని నుంచి మనకు సమాధానం రాబట్టమంటున్నాం. తర్వాత 38, 39, 40 కూడా మనకు డాటా అనాలిసిస్, దత్తాంశ విశ్లేషణకు సంబంధించి డాటా అనాలిసిస్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ 38, 39, 40. అదేవిధంగా 41 నుంచి మొదలుకొని ఇన్ విచ్ ఇయర్ ద ప్రైస్ ఆఫ్ 40 వరకు. అదే 41 నుంచి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఓల్డెస్ట్ ఆర్చివల్ సోర్స్ ఆఫ్ డాటా ఇన్ ఇండియా? భారతదేశంలో అత్యంత ప్రాచీనంగా లభ్యమయ్యేటువంటి సమాచారం దేని నుంచి లభ్యమవుతుంది అంటే ఎన్ఎస్ఎస్, నేషనల్ శాంపుల్ సర్వే. మనకు జనాభా లెక్కల విషయంలో కానీ, ఇతర ఏ డాటా సర్వే కోసం కానీ మనకు ఇన్ఫర్మేషన్, దత్తాంశం లేదా డాటా కావాలంటే ఆ డాటా దేని ద్వారా మనం పొందవచ్చు అంటే మనం ఈ నేషనల్ శాంపుల్ సర్వే ద్వారా మనం పొందడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్, ఇన్ ఏ లార్జ్ ర్యాండమ్ డాటా సెట్ ఫాలోయింగ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ద రేషియో ఆఫ్ number of data points which are in the range of mean plus or minus standard deviation to the total number of data points. ఇక్కడ ఆన్సర్ 67%. నెక్స్ట్, విచ్ నంబర్ సిస్టమ్ ఈజ్ యూజువల్లీ ఫాలోడ్ ఇన్ ద టైపికల్ 32-bit కంప్యూటర్? ఇది ఐసీటీకి సంబంధించినటువంటి ప్రశ్న. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేటర్ 32-bit కంప్యూటర్ అన్నప్పుడు మనకు విచ్ నంబర్ సిస్టమ్ ఈజ్ యూజువల్లీ ఫాలోడ్ ఇన్ టైపికల్ 32-bit కంప్యూటర్ అంటే మనకు ఏంటిది? మనకు 8 నంబర్ సిస్టమ్ ఈజ్ యూజువల్లీ ఫాలోడ్ ఇన్ ఏ టైపికల్ 32-bit కంప్యూటర్. 8. నెక్స్ట్ 44 చూసినప్పుడు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్? ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ కు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ఏది? చూడండి ఎంత టిపికల్. మైక్రోసాఫ్ట్ వర్డా, మైక్రోసాఫ్ట్ ఎక్సెలా, మైక్రోసాఫ్ట్ యాక్సెసా, మైక్రోసాఫ్ట్ విండోసా? ఇది తెలియకపోతే ఆన్సర్ పెట్టడం చాలా కష్టం. అన్ని మైక్రోసాఫ్ట్లే కనబడుతున్నాయి కదా. కాబట్టి వర్డ్ కాదు, ఎందుకంటే మనం ఈ ఫైల్ మనం టైప్ చేయడానికి, సమాచారం టైప్ ఎక్సెల్ అంటే ఒక డాటాకు సంబంధించి ఒక క్రమ పద్ధతులు ఉండడానికి. మైక్రోసాఫ్ట్ యాక్సెస్ ఇది తొందరగా పొందడానికి తోడ్పడే ఒక ఇది. కానీ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రం మైక్రోసాఫ్ట్ విండోస్, ఎంఎస్ విండోస్ అంట. విండోస్ 97, విండోస్ 2010, విండోస్ 2022 ఇట్లా. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద బైనరీ ఈక్వలెంట్ ఆఫ్ ది డెసిమల్ నంబర్? మరి 28ని మనకు ద్విసంఖ్యామానంతో ఇది చేసినప్పుడు ఇక్కడ మనం 2 1 ఇది. నెక్స్ట్ 2 5 నెక్స్ట్ 2 2 నెక్స్ట్ 2 1 ఇది. కాబట్టి ఈ విధంగా మనం ద్విసంఖ్యామానం చేసిన తర్వాత దీన్ని కింది నుంచి వరుసగా రాసుకురావాలంటే ఇట్లా ఇట్లా. ఇది ఖచ్చితంగా చాలా ఎగ్జామ్లు అడుగుతున్నాను. అన్ని ఎగ్జామ్ చూడండి. 1 0 1 1 1. ఈ 1 0 1 1 1 మనకు ఉన్నట్లయితే మనకు ఇది కరెక్ట్ ఆన్సర్ గా మనం చెప్పుకుంటాం. 1 0 1 1 1 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. 1 0 1 1 1 is the right answer. Okay. So 1 0 1 1 1 is the right answer. Next 46 చూడండి. Which one of the following is different from other numbers? అంటే ఈ అదర్ మెంబర్స్ అంటే 4 ఇచ్చారు, ఇందులో ఒక్కటి మాత్రమే తేడా. విండోస్, లైనాక్స్, మ్యాక్ ఇవన్నీ ఏంటివి? విండోస్ మనకు ఆపరేటింగ్ సిస్టమ్స్. మరి గూగుల్ అనేటువంటిది ఏంటిది? ఒక సెర్చ్ ఇంజన్.
గూగుల్ అనేటువంటి ఏంటిది సెర్చ్ ఇంజన్, గుర్తుపెట్టుకోండి. విండోస్ ఏంటిది ఆపరేటింగ్ సిస్టమ్, లైనక్స్ అనేది, మ్యాక్ అనేది. నెక్స్ట్ 47, వేర్ డస్ ఏ కంప్యూటర్ యాడ్ అండ్ కంపేర్ ఇట్స్ డాటా? ఎక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు ఏది కంప్యూటర్ సంబంధించినటువంటి డాటా? సిపియు. దీన్నే మనం అబ్రివేషన్ ఏంటిదంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. దీన్నే మనం కంప్యూటర్ యొక్క బ్రెయిన్ అని కూడా మనం పిలుస్తాం, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇవే కాకుండా కంప్యూటర్లో ఇంకేముంటుందంటే ఏఎల్యు, అంటే ఇక్కడ ఆరిథమెటిక్ లాజిక్ యూనిట్ అన్నట్టు. అండ్ సియు, దీన్ని కంట్రోల్ యూనిట్. ఇవి మనకు సిపియు, ఏఎల్యు, సియు, ఇవి కంప్యూటర్కి సంబంధించిన కమాండింగ్ చేయడానికి చేసేటువంటి. ఇక మెమొరీ మనకు తెలుసు, మెమొరీ 8 బిట్స్ కలిస్తే ఏంటి, 8 బిట్స్ కలిస్తే ఒక బైట్, 1 బైట్. అదేవిధంగా 1024 బైట్స్ ఈజ్ ఈక్వల్స్ ఒక కేబీ. 1024 కేబీ ఈజ్ ఈక్వల్స్ 1 ఎంబీ. 1024 ఎంబీ ఈజ్ ఈక్వల్స్ 1 జీబీ. 1024 జీబీ ఈజ్ ఈక్వల్స్ 1 టీబీ, టెరాబైట్స్. ఈ విధంగా కంప్యూటర్కి సంబంధించిన మెమొరీస్ ఉంటాయి. హార్డ్ డిస్క్, ఇది మనకు తెలుసు, ఇది డాటాను స్టోర్ చేయడంలో తోడ్పడేటువంటిది హార్డ్ డిస్క్. ఇక ఫ్లాపీ డిస్క్, ఇది ఎర్లియర్, ఇది మనకు 90s లో 2000, 96, 95, 97, 99 ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్లాపీ డిస్క్లు ఉంటాయి. ఓకేనా, దాని ప్లేస్ లో హార్డ్ డిస్క్ వచ్చారు. నెక్స్ట్ అది ఈ ఫ్లాపీ డిస్క్ ప్లేస్ లో మనకి ఏమొచ్చినాయంటే డివిడీస్ వచ్చినాయి. డివిడీస్ కానీ, సిడీస్ కానీ, పెన్ డ్రైవ్లు కానీ, ఇవన్నీ ఆల్టర్నేట్ గా మనకు ఎవాల్వ్ అయినటువంటి. కంప్యూటర్స్ ఆన్ అన్ ఇంటర్నెట్ ఆర్ ఐడెంటిఫై బై, మన కంప్యూటర్లో సంబంధించినటువంటి ఇంటర్నెట్ దేని ద్వారా మనం గుర్తించబడుతామంటే ఈమెయిల్ అడ్రస్ ద్వారా, స్ట్రీట్ అడ్రస్ ద్వారా, ఐపీ అడ్రస్ అని అంటే ఆన్సర్ ఐపీ అడ్రస్ ద్వారా. నెక్స్ట్ 49 చూడండి, ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 మేక్స్ ద ప్రొవిజన్ ఆఫ్, అంటే మనకు సమాచార హక్కు చట్టం ఏదైతే ఉందో 2005 గుర్తుపెట్టుకోండి. గృహహింస నిరోధక చట్టం 2006 గుర్తుపెట్టుకోండి. 2019 సంబంధించిన డ్రాఫ్ట్ ఏదైతే ఉందో నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ 2020కి సంబంధించి మనం చెప్పుకోవచ్చు. 10+2+3 ఉన్నటువంటి విద్యా విధానం 5+3+3+4గా మార్చడం జరిగింది. ఇక్కడ చూడండి, డిసెమినేషన్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బై ఆల్ పబ్లిక్ అథారిటీస్ టు ఎనీ పర్సన్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెంట్రల్, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ యాజ్ అన్ అప్పిలేట్ బాడీ, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ పబ్లిక్ అథారిటీస్. ఈ 3 సరైన సమాధానాలే. ఆల్ ద అబోవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 50 క్వశ్చన్ చూడండి, విచ్ టైప్ ఆఫ్ నేచురల్ హజార్డ్స్ కాజ్ మాక్సిమం డ్యామేజ్ టు ప్రాపర్టీ అండ్ లైవ్స్? ఇది ఎన్విరాన్మెంట్ కి సంబంధించినటువంటి క్వశ్చన్, పర్యావరణానికి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇందులో ఏది ఎక్కువగా నష్టపరుస్తుంది అంటే హైడ్రో మెటీరియలాజికల్, అంటే నీటితో కూడి ఉండేటువంటి, అదేవిధంగా వాతావరణంతో కూడి ఉండేటువంటి అంశాలు మాక్సిమం డ్యామేజ్ కలిగిస్తుంది. నెక్స్ట్ 51, డయాక్సిన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్. ఈ డయాక్సిన్స్ అనేటువంటివి దేని నుంచి వస్తాయంటే గుర్తుపెట్టుకోండి, కంబషన్ ఆఫ్ ప్లాస్టిక్స్. మీరు గమనించండి, మీ ఇంటి దగ్గర ఒక ప్లాస్టిక్ కవర్స్ కానీ, లేదా థర్మాకోల్ షీట్స్ కానీ మండించినప్పుడు దాని నుంచి ఏమొస్తుందంటే డయాక్సిన్స్ వస్తాయి. చాలా మన బ్రెయిన్ పైన, మన యొక్క లంగ్స్ పైన చాలా ప్రభావితం చూపుతాయి. ఓకే, కాబట్టి కంబషన్ ఆఫ్ ప్లాస్టిక్స్ కాల్చకూడదు. నెక్స్ట్ 52 చూడండి, ద స్లోగాన్ ఏ ట్రీ ఫర్ ఈచ్ చైల్డ్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ కాయిన్. ఇది చాలా సార్లు అడిగిన ప్రశ్న. ఏ ట్రీ ఫర్ ఈచ్ చైల్డ్, ప్రతి వ్యక్తికి ఒక మొక్క అనేది ఏ నినాదం? ప్రతి వ్యక్తికి ఒక మొక్క అనేది సోషల్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్, సామాజిక అటవీ కార్యక్రమానికి సంబంధించి, సామాజిక అటవీ కార్యక్రమానికి సంబంధించినటువంటి స్లోగన్ ఏ ట్రీ ఫర్ ఈచ్ చైల్డ్. నెక్స్ట్ 53 క్వశ్చన్, ద మెయిన్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ బయోగ్యాస్ ఆర్. బయోగ్యాస్ లో ఏముంటాయి గుర్తుపెట్టుకోండి, మీథేన్ ఉంటుంది, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది.
గుర్తుపెట్టుకోండి. బయోగ్యాస్లో ఉండే వాయువులు ఏంటిదంటే మీథేన్ అండ్ CO2, కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ అసెర్షన్ రీజన్ ఇచ్చాడు, అంటే నిశ్చిత వాక్యం మరియు కారణం. ఇన్ ద వరల్డ్ యాజ్ ఎ హోల్ ద ఎన్విరాన్మెంట్ హ్యాస్ డిగ్రేడెడ్ డ్యూరింగ్ పాస్ట్ సెవెరల్ డికేట్స్ అని ఇచ్చాడు. రీజన్ ఏమి ఇచ్చాడు? కారణం, ద పాపులేషన్ ఆఫ్ ది వరల్డ్ హ్యాస్ బీన్ గ్రోయింగ్ సిగ్నిఫికెంట్లీ. మరి ఇచ్చిన వాటిలో ఏ ఈజ్ కరెక్ట్, ఆర్ ఈజ్ కరెక్ట్ అండ్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. అంటే బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్. అదేవిధంగా ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ అంట. నెక్స్ట్ 55, క్లైమేట్ చేంజ్ హెస్ ఇంప్లికేషన్స్ ఫర్. అంటే వాతావరణ మార్పులు అనేటువంటివి మనకు దాని యొక్క ఇంపాక్ట్ దేని మీద ఉంటుంది? సాయిల్ మాయిశ్చర్, అంటే నేలలో మృత్తికలో ఉండే తేమ, ఫారెస్ట్ ఫైర్స్, దావానలం లేదా అడవి కార్చిచ్చు అంటాం, బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యానికి సంబంధించి. ఏ విద్యం? జీవ వైవిధ్యం. ఫారెస్ట్ ఫైర్ అంటే దావానలం లేదా అటవీ కార్చిచ్చు అంటాం. సాయిల్ మాయిశ్చర్ మృత్తిక తేమ, నేలలో ఉండేటువంటి తేమ అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ మూడు మనకు ఇంపాక్ట్ అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్, ద అక్రిడేషన్ ప్రాసెస్ బై నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్, దీన్నే మనం న్యాక్ అంటాం. ఈ న్యాక్ తర్వాత ఫ్రమ్ దట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ NBA ఏం చేస్తాయి? Once get accredited by NBA or NAC, the institution is free from renewal of grading, which is not progressive decision. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 57 చూడండి, విచ్ ఆప్షన్ ఈజ్ నాట్ కరెక్ట్. ఈ కింద ఇచ్చిన 4 ఆప్షన్లో ఏది సరి కానిది అని, తప్పు అయింది ఏది అని అడిగాడు. ఫస్ట్ వన్, మోస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ నేషనల్ రిప్యూట్ ఇన్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ స్పియర్ under 64th entry of Union List. Education in general is the subject of concurrent list since 42nd Amendment, National Constitutional Amendment in 1976. Next, D చూడండి, India had implemented the right to free and compulsory primary education 2002 through 86th Constitutional Amendment. మరి సరి కానిది ఏది అని అడిగారు, నాట్ కరెక్ట్ అన్నాడు. సో సి, సెంట్రలైజ్డ్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, దీన్ని CABE అంటారు. దీని అబ్రివేషన్ ఏంటిది? సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్, కేబ్ అంటే. కేబ్ వాజ్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ ఇన్ 1920 అనేటువంటిది మనకి ఇక్కడ ఏంటిది? ఇది నాట్ కరెక్ట్ అంటున్నాడు. అంటే ఎస్టాబ్లిష్ చేయబడేటువంటి సంవత్సరం తప్పు, కానీ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది అబ్రివేషన్. నెక్స్ట్ 58th క్వశ్చన్, విచ్ స్టేట్మెంట్ ఇస్ నాట్ కరెక్ట్ అబౌట్ నేషనల్ ఎడ్యుకేషన్? ఈ కింది వాటిలో ఏది తప్పు నేషనల్ ఎడ్యుకేషన్ డేకి సంబంధించి? జాతీయ విద్యా దినం. జాతీయ విద్యా దినం ఎప్పుడు అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి, అంటే November 11 సంబంధించి ఉంటుంది. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ 5th September. 5th September ఏం చెప్తారంటే ఇక్కడ నేషనల్ టీచర్స్ డేగా జరుగుతుంది, అంటే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం లేదా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి అంటారు September 5th. కానీ మనం అడిగిన ప్రశ్న ఏంటిది? ఇక్కడ 58th క్వశ్చన్ సరి కానిది అడిగాడు, ఇది ఒకటే సరి కానిది, మిగతా చూద్దాం. మరి ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ అండ్ 11th November ఇయర్. ఎస్, 11th మనకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి. ఇట్ ఈస్ ద ఫస్ట్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇతని పేరు మీదే మన రాష్ట్రంలో ఉర్దూ యూనివర్సిటీ ఉంది, అబుల్ కలాం ఆజాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, మను అంటారు, మను. ఇట్ ఈస్ బీయింగ్ సెలబ్రేటెడ్ సిన్స్ 2008. ఇది 2008 నుంచి జరుపుకుంటాం. ఏంటిది? మనకు జాతీయ విద్యా దినం, నేషనల్ ఎడ్యుకేషన్ డే, November 11th. ఓకేనా? November 11th, 11వ నెల 11వ తారీఖు. ఎవరి జయంతి? మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి, ఫస్ట్ ఎడ్యుకేషన్ యూనియన్ మినిస్టర్. నెక్స్ట్ 59, ఇక్కడ మనకు ఈ ఆర్టికల్స్ తర్వాత వాటికి సరి అయినవి అని అడిగాడు. ఇందులో మనం గమనించినప్పుడు ఆర్టికల్ 280 అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చెప్తుంది. ఆర్టికల్ 324 ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ECI గురించి చెప్తుంది. ఆర్టికల్ 323 ఫైనాన్స్ కమిషన్ ఎట్ యూనియన్ లెవెల్, అంటే ఆర్థిక సంఘం గురించి తెలియజేస్తుంది. తర్వాత మనకు ఆర్టికల్ 315 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అంటే కేంద్ర సర్వీసుల ఏది
మనకు కమిషన్కు సంబంధించి మనం చెప్పుకుంటాం. ఆర్టికల్ 280 అడ్మినిస్ట్రేటివ్ పరిపాలక ట్రిబ్యునల్. కాబట్టి దేని దానికి అదే కరెక్ట్ ఆన్సర్. ఏకు 1, 2కు బికి 2, సికి 3, డికి 4. ఇక లాస్ట్ క్వశ్చన్ సంబంధించి మనం తీసుకున్నాం. డీమ్డ్ యూనివర్సిటీస్ డిక్లేర్డ్ బై యూజీసీ అండర్ సెక్షన్ 3 ఆఫ్ ది యూజీసీ యాక్ట్ 1956 ఆర్ నాట్ పర్మిటెడ్. ఏది పర్మిట్ చేయాలి? ఆఫర్ ప్రోగ్రామ్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఇష్యూ డిగ్రీస్, ఇది చేస్తుంది. క్యూ అఫిలియేషన్ టు ఎనీ ఇన్స్టిట్యూట్ హైయర్ ఎడ్యుకేషన్, ఇది కూడా చేస్తుంది. ఇంకా చెయ్యంది ఏంటిదంటే ఓపెన్ ఆఫ్ క్యాంపస్ అండ్ ఆఫ్ షోర్ క్యాంపస్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ అండ్ ఓవర్సీస్ రెస్పెక్టివ్లీ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ యూజీసీ, ఇది తప్పు. మిగతా అన్ని కరెక్ట్. ఆఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ వితౌట్ ది అప్రూవల్ ఆఫ్ ది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, టెక్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నుంచి అప్రూవ్ పొందకుండా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ మనకు అప్రూవ్ చేయవచ్చు. కానీ అడిగిన ప్రశ్నకు ఈ సి సరైన సమాధానం. ఓకే, సో ఇది మనకు 2010 జూన్కు సంబంధించినటువంటి యూజీసీ నెట్కు సంబంధించినటువంటి మనకు పేపర్ 1కు సంబంధించిన ప్రశ్న పత్రం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు నమ్మకంగా చదవండి. డెఫినెట్గా మీరు రానున్నటువంటి సెట్ ఎగ్జామ్లో కానీ యూజీసీ నెట్ ఎగ్జామ్లో కానీ మీరు క్వాలిఫై అవుతారు. మీరు పిహెచ్డి అడ్మిషన్ పొందాలన్నా యూజీసీ నెట్ క్వాలిఫై కావాల్సిందే. అదేవిధంగా మీకు పిహెచ్డి సీట్ రావడంతో పాటు యూనివర్సిటీలో కానీ లేదా డిగ్రీ కాలేజీలో పనిచేయడానికి కూడా ఈ సెట్ ఆర్ నెట్ అనేటువంటిది అత్యంత అవసరమైనటువంటి ప్రాముఖ్యత పిహెచ్డికి కోసం కూడా. కాబట్టి నమ్మకంగా చదవండి. అవకాశం ఉన్నటువంటి ఈ ఈ ఈ కాలాన్ని సద్వినియోగపరచుకోండి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్.